ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి అసలు వాళ్ళు ఎలాంటి వ్యాధులకి లోనవుతారు, ఎలాంటి వ్యాధులతో వాళ్ళు బాధపడతారు, ఎలాంటి సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడతారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం విషయంలో మనం ఒకసారి చూసుకుంటే వీళ్ళకి ఆరోగ్య స్థానం ఎప్పుడు షష్టమ స్థానం అవుతుంది. ఆ షష్టమ స్థానం కనుక మనం ఒకసారి చూసుకుంటే కుంభరాశికి షష్టమ స్థానం కర్కాటక రాశి అయింది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడు అనగానే మనకి ఈ జల రోగాలు, టైఫాయిడ్ జ్వరాలు, సుఖ రోగాలు, క్షయ, అలాగే నాసికా రోగాలు అంటే సైనసైటిస్, అటువంటి రోగాలు, రొంప, పడిసం, ఈ కంఠానికి సంబంధించిన సమస్యలు, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, ఆస్తమా కానీ, బ్రాంకైటిస్ కానీ, ఇతర శ్వాసకోశ వ్యాధులు కానీ, అలాగే బోధకాలు కానీ, ఈ అండం వృద్ధి చెందడం అటువంటి విషయాల్లో కూడా స్త్రీలకైతే ఈ అండం వృద్ధి చెందిపోతుంది. అటువంటి విషయంలో కూడా వాళ్ళకి అన్నం వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సమస్యలు రావడానికి, జల రోగాలు రావడానికి, అలాగే ఈ భుజాలకి సంబంధించి, ఎడం భుజాలకి సంబంధించి మీకు సమస్యలు రావటం, ఈ కీళ్ళకి సంబంధించి సమస్యలు రావటం, అంటే బ్యాక్ పెయిన్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఇలాంటివన్నీ కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి. అత్యంత సాధారణంగా కుంభరాశి వాళ్ళకి ఇలాంటి సమస్యలన్నీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమస్యలే కాకుండా వేరే దుష్టగ్రహాల యొక్క ప్రభావం కనుక, దుష్టగ్రహాల యొక్క దృష్టి పడిందనుకోండి, వేరే దుష్టగ్రహాల యొక్క దృష్టి కనుక ఆ షష్టమ స్థానం మీద పడటం కానీ, ఆ షష్టమ స్థానంలో ఉండటం కానీ జరిగితే ఖచ్చితంగా మరి ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే, మరి అక్కడ షష్టమ స్థానంలో మరి రాహు కనుక ఉన్నాడనుక, లేకపోతే రాహు దృష్టి కానీ, రాహు కనుక ఉంటే కనుక ఖచ్చితంగా అలాంటి వారికి ఈ మానసిక సంబంధమైన సమస్యలు కానీ, అలాగే ఈ కుష్టుకి సంబంధించిన సమస్య కానీ, క్రిములకి సంబంధించిన సమస్యలు కానీ, భూత ప్రేత పిశాచ బాధలు కానీ, లేక అటువంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో అంటే ఇక్కడ వ్యక్తిగతంగా జాతకం చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే సాధారణంగా వాళ్ళు సూసైడ్ అటెంప్ట్లు చేయడం కానీ, డిప్రెషన్ మోడ్లోకి బాగా వెళ్ళి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్లు చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా శుద్ధ రోగాలు కానీ కలగడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా రాహు ఎప్పుడు కూడా మాయాగ్రహం, ఎప్పుడు కూడా రాంగ్ రూట్లోకి తీసుకెళ్లే గ్రహం కాబట్టి ఖచ్చితంగా అలాంటి వారు వ్యసనాల బారిన పడడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ మూల రోగాల సమస్యలు, అలాగే రక్తంలో నీరు చేరటాలు, ఈ మతి భ్రమణ సమస్యలు, ఇటువంటివన్నీ కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఆ షష్టమ స్థానం మీద వేరే ఇంకా శని యొక్క దృష్టి పడింది అనుకోండి. ఆ శని యొక్క దృష్టి పడితే ఈ నరాలకు సంబంధించిన సమస్యలు కానీ, పిశాచ బాధలు కానీ, అలాగే ఈ కాలేయానికి సంబంధించిన సమస్యలు కానీ, మానసిక సమస్యలు అంటే మనోవ్యాధి కానీ, వాత దోషాలు కానీ, గుల్మ రోగాలు కానీ కలగడానికి, కీళ్ళకు సంబంధించిన సమస్యలు కానీ కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక కేతు యొక్క దృష్టి పడితే కనుక ఖచ్చితంగా కూడా
శత్రువుల వల్ల సర్వనాశనం అవటం, అంటే శత్రువుల వల్ల వాళ్ళు ఏదో విధంగా జీవితాన్ని కోల్పోవటం, అలాగే ఈ మశూచి కానీ లేకపోతే ఇతరత్ర చర్మానికి సంబంధించిన సమస్యలు కానీ, అలాగే తమకన్నా తక్కువ వ్యక్తులతో, తక్కువ స్థాయి వ్యక్తులతో వాళ్ళు విపరీతమైన బాధలను ఎదుర్కోవటం కానీ, నీరసం కానీ, అలాగే అనాయాస మరణం కానీ సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా మనం ఆ మరణం సంభవిస్తుందా లేదా అనేది ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేస్తేనే మనకు తెలుస్తుంది. ఇలాగేదో దృష్టి పడింది కదా అని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇక్కడ ఏదో దృష్టి పడుతుంది, షష్టమ స్థానం మీద ఈ దృష్టి పడుతుంది కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలేమో అనే తప్పుడు అభిప్రాయంతో అపోహపడద్దు. ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసిన తర్వాతే ఆ వ్యక్తి ఆ జీవితంలో ఎలాంటి బాధలను అనుభవిస్తాడు, ఎలాంటి రోగాలను అనుభవిస్తాడు, ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకోవడం వీలు కుదురుతుంది. కానీ నేనేదో ఒక గ్రహం పలానా చోట ఉందని చెప్పేసి అవే జరుగుతాయనేది మీరు నిర్ణయించుకోవచ్చు. సర్వసాధారణంగా వచ్చే సమస్యల గురించి నేను చెప్తున్నాను తప్పించి ఇలాగే జరుగుతుందనేది లేదు. ఇలాగే జరుగుతుందనేది ఎప్పుడు తెలుస్తుందంటే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు మాత్రమే తెలుస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి షష్టమ స్థానంలో ఆ శత్రుక్షేత్రంలో శుక్రుడు కనుక ఉంటే కనుక ఈ మూత్రాశయానికి సంబంధించిన సమస్యలు కానీ, అలాగే విపరీతమైన కామవాంఛలు కానీ, అలాగే మీరు అంటే స్త్రీల వల్ల ఏ స్త్రీలతో అయితే మీరు సంయోగం చేస్తున్న వాళ్ళ వల్ల ఇబ్బందులు కానీ, అలాగే ఈ నాసికా రంధ్రాలు, ఈ సైనసైనటిస్ కానీ, నాసికా రంధ్రాల వల్ల కానీ, పైత్యం కానీ, సుఖరోగాలు కానీ, రక్తదోషాలు కానీ, ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి యొక్క షష్టమ స్థానం మీద దుష్టగ్రహాల యొక్క, పాపగ్రహాల యొక్క దృష్టి ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు. ఒకవేళ కుజుడు కనుక షష్టమ స్థానంలో ఉంటే అది శత్రుక్షేత్రం అయ్యి ఉండుంటే ఖచ్చితంగా శత్రుగ్రహాల యొక్క కూడా దృష్టి పడితే ఖచ్చితంగా అలాంటి వారికి శస్త్రచికిత్సలు అనేవి తప్పకుండా జరుగుతాయి. అలాగే ఈ కఫానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఇలాగే కురుపులు అంటే శరీరం మీద వ్రణాలు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే అగ్నిభయం కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే క్షుద్రదేవతల వల్ల కూడా బాధలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మూత్రకోశానికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక గత జన్మకు సంబంధించి మరి మీరు ఏదైనా దేవ బ్రాహ్మణులు కనుక నిందించి ఉండుంటే అలాంటి వారు ఖచ్చితంగా క్షయ వ్యాధుల బారిన పడతారన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ క్షయ వ్యాధి బారిన పడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఆ దేవ బ్రాహ్మణ నింద వల్ల తమకు ఆ సమస్య వచ్చిందని గ్రహించి వెంటనే దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వేద పురాణాది నిందల వల్ల కూడా మరి ఎలాంటి సమస్యలు వస్తాయంటే అలాంటి వారికి స్త్రీ సంతతి వల్ల అమ్మాయిల వల్ల ఎక్కువగా బాధలు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే లేకపోతే సంతానం లేకపోవటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే గత జన్మలలో మీరు శిశు హత్యలు కానీ పక్షపాత ప్రవర్తన కానీ కనుక మీరు చేస్తుంటే మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉందో భార్య జీవించే అవకాశం ఉండదు. జీవించినప్పటికీ కూడా మీ మాట వినకపోవటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే అన్నదమ్ములను వేధించడం వల్ల కానీ వాళ్ళని పీడించడం వల్ల కానీ ఖచ్చితంగా కూడా జ్వర రోగాదుల వల్ల మీకు మరణం సంభవిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏదైనా వస్తువుని దొంగలించి ఉంటే గత జన్మల్లో
ఖచ్చితంగా అలాంటి వారికి ఈ హస్తరోగాలన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రదోహం కానీ శిశుహత్యలు కానీ మీరు చేస్తుంటే సంతాన శోభ కలగడానికి అవకాశం ఉంటుంది. సంతానం కలిగి దుర్మరణం పాలయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా మనం ఈ జన్మతోనే అయిపోతుందని మీరు భుజాలు ఎగరేయద్దు. మనం ఏ కర్మ అయినా సరే పూర్వజన్మల్ని అనుసరించి మనం కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటాం. అక్కడున్న పరిస్థితిని బట్టి ఈ వర్తమాన జన్మలో మనం చేసుకున్న పుణ్య కార్యాలను బట్టి వాటి యొక్క స్థాయి తీవ్రత ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్లే మీరు ఎక్కడైనా ఒకసారి గమనించండి, విపరీతమైన మోసాలు చేసేవాళ్ళు, విపరీతమైన అకృత్యాలు చేసేవాళ్ళు విపరీతమైన ధనంతోనే విపరీతమైన సుఖభోగాలను అనుభవిస్తూ ఉంటారు. ఎందుకో అర్థం కాదు. మనం ఇంత నిజాయితీగా ఉంటున్నాం కదా, మనకు ఒక్క పైసా కూడా రావట్లేదు, తినటానికి కూడా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి వాడు అన్ని అకృత్యాలు చేస్తున్నాడు, హత్యలు చేస్తున్నాడు, లేదా అకృత్యాలు చేస్తున్నాడు, అందరినీ దుర్భాషలాడుతున్నాడు, అధర్మంగా ప్రవర్తిస్తున్నాడు, మరి వాడికి ఏంటి ఆ భోగం అని చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది. దీనికి అంతటికీ ప్రధానమైన కారణం ఏంటంటే గత జన్మలో వాడు చేసుకున్న పుణ్యకార్యాలు. మరి ప్రస్తుత జన్మలో చేసుకున్న పాపం మాట ఏంటి అని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా వాడికి ఆ దశ అయిపోగానే ఖచ్చితంగా వాడు చేసిన పాపకార్యాలన్నీ అంటే నరకాన్ని ఇక్కడే అనుభవించి వెళ్తాడు. నరకం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంటుంది, ఇక్కడే అనుభవించి వెళ్తారు. మరి దానికి వీళ్ళు వచ్చి యమభట్టులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అవన్నీ తర్వాత సంగతి. ముందైతే నరకాన్ని ఇక్కడే అనుభవిస్తాడు. ఏదో ఒక రకమైన దీర్ఘ వ్యాధితో బాధపడతాడు, ఏదో ఒక రకమైన చెప్పుకోలేని సమస్యలతో బాధపడతారు. ఏదో అన్ని కోట్ల ఆస్తున్నా కూడా ఆ సుఖభోగాలని అనుభవించలేని స్థితిలో ఉంటాడు. 100 కోట్లకి అధిపతి ఉన్నా కూడా ఆ భోగాలను అనుభవించలేని స్థితికి వెళ్ళిపోతాడు. లేకపోతే వాళ్ళ యొక్క పుత్రికలు కానీ ఇబ్బందులు నానా కష్టాలు పడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులు నానా బాధలు పడుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఒకటేమిటి ఎన్నన్నా చెప్పుకోవచ్చు. అనేక రకాలుగా వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు, ఎట్టి పరిస్థితిలో కూడా తప్పించుకోలేడు. అది ఇప్పుడా రేపా ఎల్లుండా అనేది వాడు చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా సాధ్యమైనంత వరకు మంచి కర్మలే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ మంచి కర్మలే మిమ్మల్ని కాపాడతాయి. మీరు చేసే మంచే మీకు భవిష్యత్తుకి పునాది వేస్తుంది, మీ పిల్లలకి మంచి పునాది వేస్తుంది, వాళ్ళ భవిష్యత్తుకి మంచి బంగారు బాట వేస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ కుంభరాశికి చెందిన వాళ్ళు మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాలి. వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే అక్కడున్న గ్రహస్థితిని బట్టి మనం ఖచ్చితంగా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నేనేదో సాధారణ ఫలితాలు చెప్పాను, ఆ సాధారణ ఫలితాలు చెప్పుకునే అంతా నాకు ఇలాగే జరుగుతుందా అని మీరు భ్రమల్లోకి వెళ్ళొద్దు. 1-2 సార్లు చెప్తున్నాను, అలాంటి భ్రమల్లోకి వెళ్ళొద్దు. అక్కడ షష్టమ స్థానంలో చెడు గ్రహాలు ఉన్నంత మాత్రాన మీకు ఏదో అయిపోతుందని భయపడొద్దు. కాకపోతే సాధారణమైన ఫలితాలు నేను చెప్పాను కాబట్టి వ్యక్తిగత జాతకం చూస్తేనే కూలంకషంగా ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని మనం పూర్తిగా అంచనా వేయటానికి కుదురుతుంది. కాబట్టి మీరు సుశిక్షితులైన పండితుల చేత మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. ఖచ్చితంగా దానికి సంబంధించిన పరిహారాలని కూడా చేస్తే కనుక చాలా వరకు సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.